హలో గైస్, అయితే మరి మన రామ్ చరణ్ అన్నకి మన పెద్ద షూటింగ్ సమయంలో ఏదో చిన్న గాయం జరిగింది. సో అనుకోకుండా ఇట్లాగా దెబ్బ తగిలింది అని చెప్పి మార్నింగే న్యూస్ అయితే వచ్చింది. ఏమో ఈ యాంటీ ఫ్యాన్స్ ఏమైనా తప్పుగా ప్రచారం చేస్తున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా అని నేను అనుకున్నాను. కానీ కొన్ని జెన్యూన్ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ట్వీట్స్ అయితే మనకి స్టార్ట్ అయినాయి అన్నమాట. సో లెట్స్ హ్యావ్ ఎ స్పీడ్ రికవరీ అని చెప్పి అసలు ఏం జరిగింది ఏంటని విషయాల్లోకి వెళ్తే, నిన్న పెద్ద షూటింగ్ సమయంలో ఒక చిన్న స్టంట్ వేయాల్సిన అవసరం పడిందనమాట. అంటే యాక్షన్ సీన్ టైపు చిన్నది. యూజువల్గా మనకు తెలిసిందే, మన చరణాన్ని ఎప్పుడూ కూడా డూప్ అనేది వాడ్డు. అదే ప్రాబ్లం. అందరు హీరోలు వాడుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు త్రిబులర్లో కూడా ఆ ఎంట్రీ సీన్ ఏదైతే పడిందో అసలు డూప్ లేకుండా ఎవరు చేయలేరు మిగతా హీరోలు అయితే. ఈవెన్ తారక్ కన్నా కూడా డూప్ ఉన్నాడు ఆ సినిమాలో. బట్ ఈ రోజు దాకా డూప్ లేకుండా ఎవరైనా యాక్ట్ చేశారు అంటే అది ఓన్లీ రామ్ చరణ్. మీరు కంపేర్ చేసుకోండి, ఏ హీరోకైనా ఉంటారు. ప్రభాస్కి ఉంటారు, మహేష్కి, కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఉంటారు డూప్ అనేది. బట్ మన రామ్ చరణ్ అన్న డూప్ నాకు చూపిస్తే నిజంగా ఈ ఛానల్ని ఆపేస్తాను. సో అదంతా సెకండరీ. బట్ రామ్ చరణ్ ఏంటంటే ప్రతి స్టంట్ నేనే చేయాలి, సో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, నాకు తెలియాలి అనే ఒక మైండ్ సెట్ అనమాట. సో అదే తరహాలో నిన్న పెద్దలో చిన్న స్టంట్ వేసే టైంలో కొంచెం కాల్ జారి అటు ఇటు పడిపోయాడంట. సో అదేంటంటే చిన్న దెబ్బ ఏదో తగిలింది అని చెప్పి అంటున్నారు. మరి చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే బుచ్చిబాబు ఒక ట్వీట్ వేసి మళ్ళీ డిలీట్ చేస్తాడంట. ఆ ఏం ట్వీట్ వేసాడో కూడా నేను చూడలేదు, ఎందుకంటే మనందరం మిడ్ నైట్ అది చూడలేదు ఎవరు కూడా. సో దీనికి సంబంధించింది అని చెప్తున్నారు. చూద్దాం గైస్. ఎందుకంటే ఇప్పుడు దెబ్బ తగిలితే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఫస్ట్ది ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది. సెకండ్ ఏంటంటే సినిమా రిలీజ్ దగ్గరలోనే ఉంది. ఇప్పుడు అదే ప్రాబ్లం. అందరూ కూడా మూవీ యూనిట్ అందరూ కూడా రాత్రింబవళ్ళు అసలు ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతున్నారు షూటింగ్ అనేది. ఇప్పుడు ఇది అనుకోకుండా ఇలాంటి దెబ్బ తగలడం ఇలాంటివి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే మూవీ షూటింగ్ మళ్ళీ బ్రేక్ వస్తుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో చూద్దాం. నా వరకు అయితే అలా జరగదు అనుకుంటున్నాను. చిన్న దెబ్బే అంటున్నారు కొంతమంది, అయితే చిన్న దెబ్బే పర్వాలేదు, రికవర్ అయిపోతారు. చరణ్ గారు ఇలాంటి దెబ్బలు చాలా చూశారు ప్రీవియస్లో. సో ఆయనకి చాలా చిన్న దెబ్బ, వేగంగా రికవర్ అయిపోతారు అని చెప్తున్నారు. చూద్దాం, నేను కూడా అదే ఆశిస్తున్నాను. సో అది గైస్, మీరు కూడా ఏం వర్రీ అవ్వక్కర్లేదు. ఏమైనా అలాంటిది అప్డేట్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.